వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 8. ఇంత మంచి స్టోరీని మనకందించిన వారు ఈషా అద్వైత గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఉండదు, రేపు లైవ్ చూపిస్తాను, ప్రస్తుతానికి బాయ్ అండ్ గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతున్న జైని మౌనంగా చూస్తూ ఉండిపోయింది సంయుక్త. తెల్లవారితే తన జీవితంలో మరో అధ్యాయం మొదలు. అతడి భార్యగా అతని కుటుంబానికి పరిచయం అవ్వటం మామూలు విషయం కాదు. ఈ చర్య వల్ల తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో తనకి బాగా తెలుసు. కానీ అన్నింటికీ సిద్ధపడింది. కారణం అతని మీద ప్రేమ అంటే కానే కాదు, తన తల్లిని కాపాడి తనకో జీవితాన్ని ఇచ్చాడన్న కృతజ్ఞతని ఎలా తీర్చుకుంటుంది. ఎప్పటికైనా నీ రుణం తీర్చుకోగలనా అని అనుకునేదాన్ని, కానీ ఇలా తీర్చుకోవాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. కానీ దీని తర్వాత నా లైఫ్ ఎటుపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉందని తనలో తానే నలిగిపోతూ 24 గంటలు గడిపేస్తుంది సంయుక్త. మరుసటి రోజు సాయంత్రం సంయుక్తకి జైకి అనేక జాగ్రత్తలు చెబుతూ ఇద్దరి కోసం స్నాక్స్ కూడా సర్ది పంపిస్తుంది లావణ్య. కన్నీళ్లతో తల్లిని హక్ చేసుకొని అంతకంటే ఎక్కువ జాగ్రత్తలే చెప్పి వదలలేక వదిలి వెళ్ళిపోతుంది సంయుక్త. కూతురు వెళ్ళాక ఆమెలో స్తబ్దత నెలకొంటుంది. మరో 2 గంటల తర్వాత ట్రాఫిక్ని ఈదుకుంటూ ఇద్దరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి రాజమండ్రికి ఫ్లైట్. ఆ తర్వాత తమ కోసం వచ్చిన కారులో ఇద్దరు ఊరికి స్టార్ట్ అవుతారు. బాబాయ్, ఇక్కడ కారాపు అంటాడు జై. ఇక్కడ? ఇక ఇంటికి వెళ్ళిపోతాం కదా చిన్నబాబు అంటాడు కారులో ఉన్న అతను. తను మొదటిసారి కదా, అమ్మవారి దర్శనం చేయించి తీసుకువెళ్తాను, తాతయ్యని ఇంప్రెస్ చేయాలి కదా అని అంటాడు జై. కానీ మీరింక స్నానాలు కూడా చేయలేదు, అవన్నీ నేను చూసుకుంటానులే, నువ్వు మమ్మల్ని దించేసి టిఫిన్ చేసి ఒక అరగంట పోయాక రా అని అంటాడు జై. సరే మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు డ్రైవర్. లగేజ్ కారులోనే ఉంది, మనం ఎలా ఫ్రెష్ అవుతాం అద్వైత్ అని కార్ దిగడమే అడుగుతుంది సంయుక్త. దానికి అన్ని అరేంజ్మెంట్స్ నేను చేశాను, ఇట్రా అంటూ గుడికి దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తాడు. హాయ్రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, ఇంత లేట్ ఏంట్రా అని జైని హ్యాక్ చేసుకొని అడుగుతాడు అతని ఫ్రెండ్ జస్విక్. లేట్ అయితే ఏంటి, వచ్చానుగా అంటాడు జస్విక్. అరేంజ్మెంట్స్ అన్నీ చేసావా లేదా అంటాడు జై. చేశాను అని జైకి చెప్పి హాయ్ సిస్టర్ అని సంయుక్తను పలకరిస్తాడు జస్విక్. రేయ్, తనని సిస్టర్ అని పిలిచి నాకు సిస్టర్ని చేయకని విసుగ్గా తిట్టి తనతో తెచ్చిన కవర్స్ సంయుక్తకిచ్చి ఫ్రెష్ అవ్వమంటాడు. అతను నన్ను సిస్టర్ అని పిలిస్తే ఏమవుతుంది అని అడుగుతుంది సంయుక్త. వాడు నాకు బ్రదర్ రిలేషన్, ఇద్దరిది సేమ్ ఏజ్, వాడు నిన్ను సిస్టర్ అన్నాడంటే నువ్వు నాకు సిస్టర్ అయిపోతావు, రిలేటివా అంటుంది సంయు. మా చిన్నత్త మేనల్లుడు, అంటే ఓన్ కాదు, వీడి ఫాదర్ మా చిన్నత్తకి కజిన్ అవుతాడు అని అంటాడు జై. జై షర్ట్ పట్టుకొని తనకి ఇంకాస్త దగ్గరగా లాక్కొని మరి ఇంట్లో తెలిసిపోదా అని టెన్షన్గా అడుగుతుంది యుక్త. ప్రజెంట్ వీడి పేరెంట్స్ ఊర్లో లేరు, అందుకే ధైర్యంగా ఇక్కడికి తీసుకొచ్చేసా. అంతేకాదు వీడు నా బెస్ట్ ఫ్రెండ్, నువ్వెంతో వీడు కూడా అంతే, కాకపోతే వీడికంటే నువ్వే కాస్త ఎక్కువ అని చెప్పేసరికి సంయుక్త నవ్వుకుంటే జస్విక్ మొహం మాడిపోతుంది. ఎందుకురా ఫేస్ అలా పెట్టావు అంటాడు జై. చిన్నప్పటి నుంచి మనిద్దరం ఫ్రెండ్స్ రా, ఆ కృతజ్ఞత కూడా లేదు నీకు, అందుకే కదరా తన తర్వాత ప్లేస్ నీకే ఇచ్చాను, ఇంకెవరికైనా ఇచ్చానా అని జై ఇన్నోసెంట్గా అంటుంటే దుర్మార్గుడా అని తిడుతూ ఇద్దరి కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి వెళ్ళిపోతాడు జస్విక్. తను అమ్మాయి అయ్యుంటే తననే తీసుకువెళ్ళేవాడినేమో అని సంయుక్త నవ్వేసరికి ఏకంగా పెళ్లి చేసుకునేవాడినేమో అని నవ్వుతాడు జై. అతడి ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకొని తన కోసం ఇచ్చిన బెడ్రూమ్లోకి వెళ్తుంది సంయుక్త. ఆ తర్వాత జై మరో రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. తనకిచ్చిన కవర్లో ఉన్న శారీ, బ్లౌజ్, పెట్టికోట్ని చూస్తూ బ్లౌజ్ కూడా తెచ్చేశాడా, అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉంటాడని నవ్వుకొని సింపుల్గా రెడీ అయి వస్తుంది సంయుక్త. యుక్త రెడీ అయ్యావా అంటూ ఆ రూమ్ డోర్ నాక్ చేస్తాడు జై. కాసేపటికి డోర్ ఓపెన్ చేసి ఎలా ఉన్నానని అడుగుతూ అతని ఎదురుగా నిలుస్తుంది.
లైట్ వైలెట్ షేడ్కి డార్క్ వైలెట్ షేడ్ ఉన్న బార్డర్ బెనారసీ శారీలో తడి కురులను ఆరబెట్టుకుంటూ డోర్ ఓపెన్ చేసిన ఆమెను చూసి సో క్యూట్ అంటూ ఆమె ఉగ్గులు లాగుతాడు జై. నీ జుట్టు ఆరేసరికి 2 రోజులైనా పడుతుందంటూ ఆమె చేతిలో ఉన్న టవల్ పక్కకు పడేసి డ్రయర్తో ఆమె తలారబెట్టి చాలా సింపుల్గా స్టైలిష్ జడ వేస్తాడు. ఆ నెక్స్ట్ ఆమె కోసం తీసుకొచ్చిన ప్రోడక్ట్స్తో సింపుల్గా మేకప్ వేసి రెడీగా పెట్టిన పువ్వులు కూడా ఆమె తలలో తురుముతాడు జై. ఇంత పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేసావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది సంయుక్త. ఈ జై అంటే అంతే, అన్నీ పర్ఫెక్ట్గానే చేస్తాడు. చూసావా, బ్లౌజ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా అరేంజ్ చేశాను, ఇవన్నీ నీ బెస్ట్ ఫ్రెండ్ తీసుకోలేదా అని అడుగుతుంది సంయు. అతనే తీసుకున్నాడేమో అని చాలా ఇబ్బంది పడ్డాను, కానీ బ్లౌజ్ చూశాక నువ్వే అనిపించింది. వాడు జస్ట్ ఫ్లవర్స్ తెచ్చాడు, నేను ఆల్రెడీ హైదరాబాద్లోనే ఇవన్నీ షాప్ చేశాను అంటాడు జై. ఇప్పటి వరకు నా బ్యాగ్లోనే సేఫ్గా ట్రావెల్ అయి వచ్చాయంటూ ఆమె చేతికి గాజులు వేస్తూ ఉంటాడు జై. పర్ఫెక్ట్గానే ఉన్నాను కదా, ఇలాగే మీ తాతయ్య గారి ఇంటికి వెళ్ళిపోవడమేనా అని అడుగుతుంది సంయుక్త. మధ్యలో గుడి అని ఒక ప్రోగ్రాం ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు జై. గుడి దగ్గరికి ఎందుకు అని అడుగుతుంది సంయు. 1 minute అంటూ జస్విక్ తీసుకొచ్చిన బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టి ఆమె దగ్గరకు వస్తాడు జై. ఆమెకి ఇడ్లీ తినిపిస్తూ అన్నీ చెప్తా, టెన్షన్ పడకు, ఫస్ట్ తిను అంటూ శుభ్రంగా తినిపించి తను తినేశాక అయోమయంలో ఉన్న ఆమెను కదిలించకుండానే గుడికి తీసుకెళ్తాడు జై. గుడికి దగ్గరయ్యే కొద్దీ ఆమెలో అనేక సందేహాలు. తర్వాత తాళి వేసుకోమనడానికని అర్థమయ్యి కాస్త నార్మల్ అవుతుంది. ఇప్పుడు నేను పసుపు తాడు వేసుకోవాలా అని గుడి లోపలికి అడుగు పెడుతూ తాను ఊహించిన దాన్ని బట్టి అడుగుతుంది సంయుక్త. పెళ్ళంటే పసుపు తాళి ఉండాలని ఫిక్స్ అయ్యావా అని అంటాడు జై. అంటే చాలా మూవీస్ ఇంకా సీరియల్స్లో అలాగే ఉంటుంది కదా అని అంటుంది సంయు. గుడికి వచ్చి పసుపు తాడు 2 దండలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవటమే, అదంతా రొటీన్. ఆ తర్వాత మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. కానీ ఈ జై చాలా ఇంటెలిజెంట్, అందుకే ప్రాబ్లం అన్నదే రాకుండా ప్లాన్ చేస్తాడని చెప్పి ఆమెను అమ్మవారి ముందుకు తీసుకొచ్చి తన చేతిలో ఉన్న బాక్స్ ఆమె ముందు పెడతాడు జై. ఏంటిది అంటుంది సంయు. ఓపెన్ చేయి అంటాడు జై సందేహంగా అతన్ని చూస్తూ. బాక్స్ ఓపెన్ చేసిన ఆమెకు మంగళసూత్రాలు, బంగారం చైన్కి పసుపు తాడుతో గుచ్చి కనిపిస్తే మరోవైపు షార్ట్ లెంత్ నల్లపూసలు, వాటితో పాటు మెట్టలు దర్శనమిస్తాయి. వాళ్ళందరి దృష్టిలో మన పెళ్ళి 1 year ముందే అయిపోయిందన్నట్టు ఉండాలి, కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చినట్టు కాదు అని అంటాడు జై. వేసుకోమన్నట్లు బాక్స్ను ఆమె ముందు పెట్టి ఇంకా షాక్లోనే ఉన్న ఆమె తేరుకునేలా ఆమె బుగ్గ మీద చిటిక వేస్తాడు. అయోమయంలోనే ఆ గోల్డ్ చైన్ తన మెడలో వేసుకొని బ్లాక్ బీడ్స్ కూడా వేసుకుంటుంది సంయుక్త. ఆ తర్వాత మెట్టలు పెట్టుకుంటూ ఇవన్నీ ఇంట్లోనే వేసుకునేదాన్ని కదా, గుడికెందుకు తీసుకొచ్చావని డౌట్గా అడుగుతుంది సంయు. మనం చేసేది తప్పు, ఆ తప్పుకి సాక్ష్యం ఉండాలిగా, అందుకే దేవుడిదే భారమని ఆ దేవుడి ముందే తప్పు చేస్తున్నా అంటాడు జై. అప్పటి వరకు సైలెంట్గా జరిగేది చూస్తున్న జస్విక్ అవాక్కవుతూ నీ తిక్క తగ్గిందనుకున్నాన్రా, ఏమాత్రం తగ్గలేదని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నావు అనుకుంటూ తల పట్టుకుంటాడు. దట్ ఈస్ జై అన్న లుక్కు అతనిది. చిన్న గుడిలో పెద్దగా భక్తులెవరూ లేకపోవడంతో త్వరగానే వీళ్ళు అనుకున్నది పూర్తి చేసి బయటకొస్తారు. అమ్మవారి గుడి పక్కనే ఉన్న శివయ్య సన్నిధిలో ఉన్న పంతులు గారు వాళ్ళని చూసి దగ్గరకొచ్చి మరీ ఆశీర్వదిస్తారు. ఆయనకు దక్షిణ వేస్తే ఇద్దరు ఆశీర్వాదం తీసుకోగా ఆయన దీవెన పెళ్ళైంది కాబట్టి ఆటోమేటిక్గా పిల్లల కోసమే. శివయ్య పెళ్ళి కాకుండానే భర్త, పిల్లల ఎటుపోతుందో నా లైఫ్ అని తనలో తానే అనుకుంటూ కళ్ళు మూసుకుంటుంది సంయుక్త. వ్యూవర్స్, ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని ప్లీజ్ కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ స్టోరీ నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.